జమ్మూ కాశ్మీర్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఆకస్మిక వరదలు వచ్చాయి. వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 45కు చేరుకుంది. కాగా వైష్ణవదేవి ఆలయానికి దారిలో కొండచర్యలు విరిగిపడి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైష్ణవదేవి ఆలయ యాత్రను కొనసాగించాలా వద్దా అని ప్రభుత్వం తర్జన భర్జనలు పడుతోంది. జమ్మూ కాశ్మీర్లో వైష్ణోదేవి ఆలయం ఓ ప్రముఖ పుణ్యక్షేత్రం. కత్రాలో ఉండే ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి దేశవ్యాప్తంగా భక్తులు వస్తుంటారు. అయితే తాజాగా వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీని కారణంగా మృతుల సంఖ్య 30 దాటింది. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి హిమ్కోటి ట్రెక్ మార్గం. కొండ చర్యలు విరిగిపడిన తర్వాత హిమ్కోటి ట్రెక్ మార్గంలో రాకపోకలు నిషేధించారు. ఇక రెండో మార్గం తారాకోట్ ఒక్కటే. అయితే ఈ మార్గంలో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ మార్గం ద్వారా కూడా భక్తుల రాకపోకలు నిలిపివేశారు. కాగా తాజాగా జమ్మూ కాశ్మీర్లో గత 3 రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల దెబ్బకు జమ్మూ కాశ్మీర్ అల్లకల్లోలమైంది. కొన్ని నదులకు ఆకస్మిక వరదలొచ్చాయి. ఈ వరదలు అనేక మందిని బలి తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో వైష్ణోదేవి ఆలయం యాత్రను కొనసాగించాలా లేక నిలిపివేయాలా అనే ప్రశ్న తెరమీదికొచ్చింది. ఇంతటి కీలకమైన అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతోంది. దీనిపై సర్కార్ తర్జన భర్జనలు పడుతోంది. వైష్ణోదేవి ఆలయ యాత్రను కొనసాగిస్తే మరింత జన నష్టం జరుగుతుందేమోనని ఉన్నతాధికారులు మల్ల గుల్లాలు పడుతున్నారు. అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి యాత్ర కొనసాగింపుపై ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా నాయకత్వంలోని సర్కార్ సమాయత్తమవుతోంది. కాగా వాతావరణం అనుకూలంగా లేదన్న సంగతి తెలిసినా కూడా కొండ చర్యలు విరిగిపడే మార్గంలో యాత్రికులను ఎలా అనుమతించారంటూ అధికారులపై ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించకపోవడాన్ని ఆయన సీరియస్గా తీసుకున్నారు. దీనిపై ఉన్నతాధికారుల నుంచి ఆయన నివేదిక కోరారు. విధుల నిర్వహణలో అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా హెచ్చరించారు. కాగా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 34 దాటింది. వీరిలో 18 మంది మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. వీరిని పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్కు చెందిన యాత్రికుడిగా గుర్తించారు. అయితే కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకున్నారు. దీంతో వీరిని వెలికి తీయడానికి స్థానిక అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో రెస్క్యూ బృందం అక్కడికి చేరుకుంది. సహాయక కార్యక్రమాలు చేపట్టింది. గత 3 రోజులుగా ఆకస్మిక వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 45 దాటింది. ఇదిలా ఉంటే ముందు జాగ్రత్తగా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే 2 మార్గాలను అధికారులు మూసివేశారు. కాగా భారీ వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్లోని అనేక నదులకు వరదలొచ్చాయి. దక్షిణ కాశీలోని జీలం నది ప్రమాదకర స్థాయి దాటింది. ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అప్పటికప్పుడు వరద హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పటికే అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా వరదల ముప్పు నేపథ్యంలో దాదాపు 3500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాల్లోనూ వరదలు సంభవించాయి. పంజాబ్లోనూ ఓ గ్రామాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో 22 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే చిక్కుబడిపోయారు. ఈ నేపథ్యంలో ఆర్మీ రంగంలో దిగింది. ఓ హెలికాప్టర్ సాయంతో తాజాగా వారిని ఆర్మీ రక్షించింది. కాగా పంజాబ్లోనూ అనేక నదులు ఉగ్రరూపం దాల్చాయి. వీటిలో సట్లెజ్, రావి, బియాస్ నదులున్నాయి. ఈ 3 నదులకు వరదలొచ్చాయి. ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ను కూడా భారీ వానలు ముంచెత్తాయి. దీంతో అనేక నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోనూ కొన్ని రోజుల కిందట భారీ వర్షాలు అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఉత్తరాఖండ్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ కూడా అనేక నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దాదాపు అన్ని హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఏదేమైనా జమ్మూ కాశ్మీర్ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి.